సిటీ యాక్సెస్ రోడ్డుకి ఏదైతే అడ్డంకిగా ఉందో దాదాపు 7 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ప్రభుత్వం ఈ యొక్క భూమిని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అడ్డంగా ఉన్న భూమిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్, భూస్వామీకరణ, భూసేకరణ కూడా నోటిఫికేషన్ ఇచ్చినా సరే రైతులు ఎవరైతే 90% భూములు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొంతమంది రైతులు అయితే ఇవ్వలేదు, అరెకరం కానీ 40 సెంట్లు ఎకరం ఎవరైతే ఉన్నారో ఒక చోట వచ్చేసి 2 ఎకరాల 10 సెంట్లు, మరో చోట వచ్చి 5 ఎకరాలు, దాదాపు 7 ఎకరాల 70 సెంట్లు పెండింగ్ అయితే ఉంది. ఆ పెండింగ్ వల్ల సిటీ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో ఒక నిర్మాణం జరగలేదు. మధ్యలో వంపులు అయితే రావడం జరిగింది. ఆ ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ స్థలానికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు సిఆర్డీఏ అధికారులు దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రదేశం అదే చూసుకోవచ్చు. ఏదైతే సిఆర్డీఏ సిటీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి గ్యాప్ అయితే ఉందో, పెండింగ్ అయితే ఉందో, ఆ పెండింగ్ ఉన్నటువంటి స్థలాన్ని ఉదయాన్నే సిఆర్డీఏ అధికారులు వచ్చి రైతులు ఉన్నటువంటి భూముల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ముందుగానే చెప్పడం జరిగింది. రైతులు రిక్వెస్ట్ చేసాము, దానికి సంబంధించి పొలాలకు సంబంధించి ఇవ్వాలని చెప్పి వారికి చెప్పడం అయితే జరిగింది. ఈరోజు ఉదయాన్నే సిఆర్డీఏ అధికారులు ఈ మిషనరీతో వచ్చేసి ఏదైతే ల్యాండ్ మార్క్ అయితే వేశారో దానికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని వచ్చేసి అధికారులతో రావడం జరిగి ఆ ఉన్నటువంటి పొలాల్ని హద్దులు ఏదైతే వేశారో హద్దులు వేసినటువంటి పొలానికి సంబంధించి ఈ యొక్క స్వాధీనపరుచుకునే అని చెప్పొచ్చు. మిషనరీతో ఉన్నటువంటి పొలాలు ఏదైతే ఉన్నదో వాటన్నిటి కూడా వేసినటువంటి మార్కింగ్కి సంబంధించి ప్రదేశాన్ని అంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. మన నిజంలో చూసుకోవచ్చు. దాదాపు ఉదయాన్నే 4 భారీ మిషన్లు అయితే తీసుకొచ్చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏదైతే మార్కింగ్ అయితే వేసారో సిటీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి రోడ్డు మీద స్థలం ఇది రోడ్డుకు సంబంధించినటువంటి స్థలానికి సంబంధించి చూసుకోవచ్చు. ఏమంటే ఏంటి పొద్దున్న నుంచి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి అసలు? చేస్తున్నాం, ఇప్పుడే వచ్చింది, పొద్దు నుంచి రాలా, కౌలు చేస్తున్నాం. ఇదంతా తీసేయమన్నారు, ఇంజిన్ అయింది. అది ఏం వేసారు? పంట మీద ఉందా, ఖాళీగా ఉందా? పంట వేసాం, కోరాటి కర్పూరం సగం. అది ఏమన్నా నోటీసులు ఇచ్చారా ఇట్లా తీసేస్తున్నాము పంట పోలని చెప్పారేమన్నా? నోటీస్ అంటే వాళ్ళు కూలింగ్ ఇచ్చారు. ఫస్ట్ లో పంట ఇచ్చారు కదా, మేము కౌలు చేస్తున్నాం 28 సంవత్సరాల నుంచి. అది ఇప్పుడు ఇది తీసేయడం వల్ల మీ పంట నష్టపోయిందా? నష్టపోయింది. ఏం పోయింది? ఎంత పోయింది? కోరటి ఒక దగ్గర 6 ఎకరం, కర్పూరం 6 ఎకరం. అది ఏదైతే ఉందో ఈ పెండింగ్ ఉంటుంది ప్రాంతం ఉందో ఎకరం సంబంధించి అంతా కౌలు రైతులకు సంబంధించిన రైతు అయితే తీసుకోవడం జరిగింది. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు 6 ఎకరం కోరారెడ్డి, 6 ఎకరం కర్పూరం అయితే చెప్పి రైతు అయితే వాపోతున్నారు. ఎకరం భూమి కూడా మొత్తం ఉన్నటువంటి పంట పొలాన్ని కూడా మొత్తం తీసేయడం అయితే జరిగింది. తీసేసి ఈ ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సిటీ యాక్సెస్ రోడ్డుకి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసేందుకే ఈ రోజున సిఆర్డీ అధికారులు ఉదయాన్నే రావడం అయితే జరిగింది. ముందుగానే రైతులకు అనేక పర్యాయాలు నోటీస్ అయితే ఇచ్చామని చెప్పి ఇప్పటికే సిఆర్డీ అధికారులు అయితే చెప్తున్నారు. అనేక పర్యాయాలు నోటీస్ ఇచ్చాము. ల్యాండ్ పూలింగ్, భూస్వామీకరణకి ఇవ్వండి, భూసేకరణకి ఇవ్వండి అని చెప్పి చెప్పారు. రెండు ఆప్షన్లు కూడా ఎవరైతే రైతులు పెడచెవిన పెట్టారో ఈ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఎవరైతే రైతులు ఉన్నారో వారి పేరున బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే నష్టపరిహారం ఉంటుందో ఆ పరిహారం అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో వేసి ఉదయాన్నే ఇక్కడ అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే ఉన్నటువంటి ముందుగా ఈ సిటీ యాక్సెస్ రోడ్డు ప్లాన్ అయితే ఉందో ఆ ప్లాన్కి అడ్డుగా ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఒక చోట వచ్చి మనం ఉన్నటువంటి ప్రదేశం వచ్చి దాదాపు 2 ఎకరాల 10 సెంట్లు, మిగతాది ఇంకా పైన ఈ విజువల్లో చూస్తే పైన మిషనరీ ఉంది, పక్కన జనాలు కనపడుతున్నారు ప్రజలు. దాని బ్యాక్ సైడ్ వచ్చి 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలు ఇటు 2 ఎకరాలు మొత్తం 7.5 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజున సిఆర్డీ అధికారులు ఈ యొక్క రైతుల భూములను అయితే స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 7 ఎకరాలు కంప్లీట్గా పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వచ్చేస్తే ఇంకా సిటీ యాక్సెస్ రోడ్డు సంబంధించి ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక సిటీ యాక్సెస్ రోడ్డుకు మధ్యలో గ్యాప్లు అనే లేదు, మొత్తం ఒకే రోడ్డుగా అభివృద్ధి చేసేందుకైతే పనులు సిద్ధంగా చేసేందుకు ఈ రోజున ఉన్నటువంటి పెండింగ్ భూమి అయితే ఉందో ఆ భూమిని సిఆర్డీ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, కొండవల్లి, సిటీ యాక్సెస్ రోడ్ ప్లేస్ నుంచి.